మీరు ఎక్కడ తీసుకుంటున్నారు? ఇంకెక్కడికి? స్వర్గ హోటల్కేగా. మరి అది గడ్డు లేకపోతే తొక్కుకుంటూ వెళ్ళిపోతాం. ఏ మాత్రం తొక్కిస్తారో చూద్దాం. అసలు కదలకుండా అడ్డు నిలబడండి. ఏదైనా జరిగితే స్వర్గ హోటల్ ప్రొపరేటర్ చూసుకుంటారు. ఎవరు గురువు నువ్వు? చక్రవర్తి. అవినీతి పరులకు సింహ స్వప్నం. సార్, డబ్బు పెట్టి ఈ వాటర్ హోటల్ స్వర్గం ప్రొపరేటర్ కొనుక్కున్నాడు. అబద్ధం. న్యాయంగా వీళ్ళకి చెందవలసిన నీటిని ఆ హోటల్ వాళ్ళకు రౌడీజంతో నువ్వు అమ్ముకుని వీళ్ళని కన్నీళ్లు తాగమంటున్నావు. హోటల్ స్వర్గానికి ఈ నీళ్లు పంపాలనే నీ ఆలోచన మానుకోకపోతే నరకానికి పోతావు. మర్యాదగా తప్పుకోకపోతే వాళ్ళకి పట్టిన గత నీకు పుడుతుంది. మర్యాదగా వాటర్ ఓపెన్ చేయి. దేవుడు బాబు, పేదల పాలిట పెన్నిది బాబు. హలో, నేను కోరుకొండ కొండ మాట్లాడుతున్నాను. ఎవరు? ఓహో బాబు వినోద్, నువ్వా? ఎక్కడి నుంచి? స్కూల్ నుంచా? ఫంక్షన్ మొదలవుతుందా? ఎన్ని గంటలకి? 6:30కా? అరే 5:55. ఓ వచ్చేస్తున్నాం. నేను మీ నాన్న వచ్చేస్తున్నాం. ఇప్పుడే బయలుదేరుతున్నాం. అరే గురుడు షెడ్లో ఉన్నాడు. కుర్రాడు మరీ మరీ చెప్పెడితే గురుడు నేను చెప్పడం మర్చిపోయినా లేట్ అయినట్టు హ్యాండిల్ చేస్తాడు. గురు 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 ఏటి కొండయ్య, స్కూల్లో ప్రోగ్రామ్ ఉన్న సంగతి మర్చిపోయావా? వాడు నా ఆశాదీపం కొండయ్య. నేనెందుకు మర్చిపోతాను? నీకోసం ఎదురు చూస్తున్నాను. పదరా. అదరగొట్టావు బాబు. రాబోయే కాలంలో కాబోయే హీరో అనిపించుకున్నావు. ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ అమ్మా నాన్నతో వచ్చారు. డాడీ, మా అమ్మ ఎలా ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? నువ్వు క్యాల్కులేటర్ కావాలన్నావుగా, రేపే కొనిస్తాను. అదేంటి గురు అట్ట హ్యాండిల్ ఇస్తున్నావు? బాబుకు కావాల్సింది కన్నతల్లి కానీ క్యాలిక్యులేటర్ కాదు. ఆ కన్నతల్లి 7 అంతస్తుల మేడలో ఉండాలని వేసిన 7 అడుగులనే మర్చిపోయి వెళ్ళిపోయింది కాకొండయ్య. చెప్పింది గుర్తుందిగా, జాగ్రత్తగా వెళ్ళి చదువుకోవాలి. సాహసం సారా డెంపక అన్నారు పెద్దలు. చదువుకున్న వాళ్ళందరూ వీధుల్లో గడ్డాలు పెంచుకొని తిరుగుతుంటే నన్ను చదువుకోమంటావేంటమ్మా? ఏదన్నా మంచి సాహసం చేసి పేరు తెచ్చుకుంటా. ప్రమోద్, ఈ అమ్మ కళ్ళల్లో ఆనందం చూడాలంటే నువ్వు చదువుకొని తీరాలి. అలాగేలే కానీ అమ్మా. ఏమిటి బాబు? రాత్రి నాకు భలే కల వచ్చిందిలే. ఒక పెద్ద రాజు, పక్కన రాణి, మధ్యలో యువరాజు. చందమామ పుస్తకంలో చదువుంటావు. దగ్గరగా చూసా యువరాజు ఎవరో తెలుసా అమ్మా? నేనే. రాణి ఏమో నువ్వు, రాజు ఏమో నాన్న అనుకున్నాను. అమ్మా, నాన్న ఎలా ఉంటారమ్మా? నీకు స్కూల్కి టైం అయింది, నువ్వు వెళ్ళు. అమ్మా, నాన్న మహారాజు అంత టీవీగా ఉంటారా? ఆయన గురించి అడగొద్దని నీకెన్నిసార్లు చెప్పాను. అది కాదమ్మా. మరి ఇంకేం మాట్లాడద్దు. నువ్వు స్కూల్లో ఫస్ట్ రావాలి, అంతే. వెళ్ళు. అలాగే అమ్మా. ఇక్కడే భద్రంగా ఉండండి, సాయంత్రం వచ్చి తీసుకెళ్తా.
రిక్షా బస్ స్టాండ్ కి ఎంత ఇమ్మంటావు? 5 రూపాయలు అవుతుంది. అర పర్లాంగు లేదు, 5 రూపాయల. నాకు 10 రూపాయలు ఉంది సార్. బస్ స్టాండ్ వరకు మీ సూట్ కేసు తెస్తాను. నీతో పాటు మేము ఎందుకు నడవాలయా? నడిస్తే మంచిది సార్, నడవకపోతే కొవ్వు పెరుగుతుంది. కొవ్వు పెరిగిందనుకో గుండె జబ్బు వస్తుంది. గుండె జబ్బు వచ్చిందనుకోండి మీరు సరాసరి పైకి వెళ్ళిపోతారు. సరే పద. పదం సార్. ఇవన్నీ నాకు ఎలా తెలుసు అనుకున్నారా? నేను అసలు డాక్టర్ అనుకున్నాను, ఆ తర్వాత యాక్టర్ అనుకున్నాను. చూసారుగా పోటర్ ఉన్నాను. నువ్వు భలే తమాషాగా మాట్లాడుతున్నావే. చలో చలో. ఆ అమ్మాయి అదిరిపోతుంది కదా. పువ్వులు కావాలా? మోరా ఎంత? రూపాయన్నర. 2 ఇచ్చుకో. పూలు మంచి వాసన కొడుతున్నాయి. ఏడి వీడు? నా సూట్ కేస్, నా సూట్ కేస్. ఆగరా, ఆగు. ఏబులు కొట్టే రథమే నీకు సూట్ కేసు ఎక్కడరా? అదే సార్, ఎవరో మర్చిపోతే పోలీస్ స్టేషన్ వచ్చేద్దామని తీసుకొస్తున్నాను. కొట్టలేదవా? ఏమన్నా ఇందులో చాలా విలువైన వాచ్లు నగలు ఉన్నాయి సార్. అలాగా? అయితే పోలీసుడికి ఇస్తే పోలీస్ స్టేషన్ ఇచ్చినట్లకే. ఈ 500 తీసుకెళ్ళిపోయి హాయిగా ఖర్చు పెట్టుకో. ఆ సూట్ కేసు ఇలాగిచ్చి ఇచ్చినట్టు ఎవరికి చెప్పకే. పసిపిల్లలకి పోలీసులే లంచాలు ఇచ్చి పాడు చేస్తుంటే ఏం చేద్దాం? లంచం కదరా బాబు. ఏనో నగలు వాచీలు చేతులు కాళ్ళ కూడా తొలగేసుకుంటా. ఏయ్ చొక్రా, నన్ను మాటలో పెట్టి మోసం చేసి నా పెట్టి మాయం చేస్తావా? మీకోసం ఎదురు చూస్తున్నాను సార్. ఆ కానిస్టేబుల్ గారు నన్ను అనుమానించి పెట్లా చేసుకున్నాడు. అదిగో చూడండి. ఇది మా ఆవిడికి, ఇది మా అమ్మాయికి, ఇది పుట్టబోయే అమ్మాయికి. ఏమండి కానిస్టేబుల్ గారు, ఈ పెట్టి నాది అండి. లేదా? అవును. కావాలంటే ఆ కుర్రాడిని అడగండి. ఎక్కడయా కుర్రాడు? కానీ ఈ సూట్ కేసు నాది అండి. సరే, కాసేపు ఈ సూట్ కేసు ఇదే అనుకున్నామయ్యా. ఇందులో ఏమేమి ఉన్నాయో లెక్క కరెక్ట్ గా చెప్పు. ఇందులో అవును అండి. అవునా? ఎంత ధైర్యం! పోలీసు చెప్తాను. కోపడికండి సాబ్, మీరేమీ అనుకోపోతే 50-50 పంచుకుందాం. అలా అన్నావు, బాగుంది. పంచుకుందాం. ఇదిగో ఈ వాచి తీసుకో. ఈ ఉంగరం నాకు. ఇగో ఈ వాచి నీకు. ఈ ఉంగరం నాకు. అరే నాకు 50-50 అన్నమాట. ఇదిగో ఈ వాచ్ తీసుకో, ఈ రాగి ఉంగరం తీసుకో. ఈ 2 వాచీలు నాకు. 50-50 సార్. ఎస్ సార్. ఎవరైతే షేక్ సార్, బ్రేక్ డాన్స్ చూస్తాట. ఊరి కొత్త అంటే దారి చూపిస్తున్నా సార్, ఈ సూట్ కేసులో చాలా స్మగుల్ గుడ్స్ ఉన్నాయి. కానిస్టేబుల్ ఓపెన్ చేయవయ్యా. ఎస్ సార్, ఎస్ సార్. సార్ పొరపాటైపోయింది, తప్పైపోయింది, క్షమించండి సార్. సార్ పోలీసు వాళ్ళని పట్టుకుంటే పేపర్లో అలరైపోతాను సార్. దొంగలు కలిసిపోతాను సార్. సార్ ఇద్దరు పోలీస్ స్టేషన్ పదండి. పోలీసు వాళ్ళ గంటలో పుట్టావా? ప్రమోషన్ రావాలి పోలీసు వాళ్ళని పొట్టలు పెట్టుకున్నావు కదా. వదిలేండి బాబాయ్. ఏం జాతకం అయ్యలేదు, నా జాతకం కూడా మార్చేసాం. నేను శేఖర్ గారు సాగర్ గారు ఇవన్నీ సినిమానే బాబు. థ్యాంక్ యూ మై డియర్ బాయ్. అమ్మయ్యా, ఇవాళ ఒక మంచి పని చేశాను. దొంగ పోలీసుని కలిపి పట్టించేశాను. శాసం సారా డెంబక. ఏమ్మా, నిన్ను చూస్తే బతికి చెండు మనిషిలా ఉన్నావు. ఎవరు లేరమ్మా నీకు? ఊరుకోవే, మనిషిని చూస్తే తెలియడంలా ఎవరో మోసం చేసి పారిపోయి ఉంటాడని. డియర్ బాయ్స్, మన విహారయాత్రలో అందరూ బాగా అన్ని ప్రదేశాలు చూశారు. ఇప్పుడు క్విజ్ టైం. ఎవరు ఎక్కువ ప్రశ్నలకు సమాధానం చెబితే వాళ్ళకు ఓ మంచి బహుమతి ఇస్తాను. ఇక్కడ కూడా మాకు ప్రశ్నలేనా సార్? వినోద యాత్రలో విజ్ఞాన యాత్ర కూడా మిస్ చేస్తున్నాను. కమాన్. మొదటి ప్రశ్న, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని, ఆది అని వారాల పేర్లు ఉపయోగించకుండా వారంలో అన్ని రోజులు అందరికీ అర్థమయ్యేలా చెప్పేదారి ఇంకోటి ఉందా? ఈ రోజు, నిన్న, మొన్న, అటు మొన్న, రేపు, ఎల్లుండి, అవతల ఎల్లుండి. వెరీ గుడ్. రెండవ ప్రశ్న, సంవత్సరంలో 28 రోజులున్న నెలలు ఎన్నున్నాయి? వాటి పేర్లు ఏమిటి? మర్చిపోయిందా? నేను చెప్తాను సార్, ఫిబ్రవరి. తప్పు. ఎనీబడి? జనవరి టు డిసెంబర్ అన్ని నెలలు 28 రోజులు ఉన్నాయి సార్. కరెక్ట్. మూడవ ప్రశ్న, జలియన్ వాలాబాగ్ మారణకాండ మన దేశంలో జరిగినప్పుడు వైస్రాయ్ ఆఫ్ ఇండియా ఎవరు?
నాకు తెలీదురా. నాకు తెలీదురా. వినోద్, లార్డ్ చెమ్స్ఫోర్డ్. బాబు 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 మా బాబుని కాపాడారు. మీ మేలు జన్మ జన్మలకు మర్చిపోలేదు. వినోద్, వెల్ డన్ మై బాయ్, వెల్ డన్. నువ్వు చేసిన ఈ సాహసం వృధా పోవటానికి వీల్లేదు. రిపబ్లిక్ డే నాడు రాష్ట్రపతి సాహస బాలులకు ఇచ్చే అవార్డులకు నీ పేరు పంపిస్తాను.